ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్స్ కోసం చూస్తున్నట్టయితే రియల్మీ వాళ్ళు వీళ్ళ ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్స్ని మార్కెట్లో తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ 3 మొబైల్స్ ఉన్నాయి. ఒకటి సర్ప్రైజ్, అది ఎండింగ్లో చెప్తాను. సో ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే రియల్మీ GT7. సో బాక్స్ ప్యాకేజింగ్ చూసారా, చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది. బాక్స్ పైన కూడా 2025 ఫ్లాగ్షిప్ కిల్లర్ అని చెప్పేసి ఉంది. సో మరి ఒకసారి ఈ బాక్స్ని ఇట్లా ఓపెన్ చేసేద్దాం. మరి ఇటువంటి బాక్స్ నేను ఎప్పుడు ఓపెన్ చేయలేదు, సో ఫస్ట్ టైం ఇలా ఓపెన్ చేస్తున్నాను. వావ్, పైన మనకు చూడండి పవర్ దట్ నెవర్ స్టాప్స్ అని చెప్పేసి లాంచింగ్ డేట్ ఉంది. సో 27th రోజు అన్నట్టు. మరి బాక్స్ లోపల పై వైపే మనకు రియల్మీ GT7 బాక్స్ని ప్రొవైడ్ చేశారు. కింది వైపు రియల్మీ బడ్స్ Air 7 Pro కూడా ఉంది. సో మరి బాక్స్లో ఉన్న ఈ మొబైల్ని ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేద్దాం. మరి ఒకసారి ఈ GT7 బాక్స్ని ఓపెన్ చేద్దాం. పై వైపే మనకు ఈ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు లోపల వైపు మనకు ఒక బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు ఒక సిమ్ ఎజెక్టర్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ లోపల మనకు మొబైల్ ఉంది. సో ఒకసారి ఈ కవర్ని మనం తీసినట్టయితే మరి మొబైల్ అనేది ఇలా కనిపిస్తుంది. సో మరి కలర్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఐసెన్స్ బ్లూలో ఉంది. దీంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే కెమెరా మాడ్యూల్ దగ్గర ప్లస్ ఇక్కడ కొంచెం మనకు రెడ్ కలర్ లాంటిది ప్రొవైడ్ చేసిన కారణంగా ఇది కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది, ప్రీమియం కనిపిస్తుంది. కెమెరా మాడ్యూల్ డిజైన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా చేంజ్ చేశారు. పై వైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఇటువైపు ఏం బటన్స్ లేవు. కింది వైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్, Type-C పోర్ట్, సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. ఇంకొక వైపు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి దీనిలో మనము మెమరీ కార్డు వేసుకోవచ్చా అంటే లేదు, దీనిలో 2 సిమ్స్ అయితే ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ ని ప్రొవైడ్ చేశారు. మరి దీన్ని ఫటాఫట్ సెటప్ చేసి మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి వచ్చింది. సో ఎవరైతే ఫ్లాగ్షిప్ కిల్లర్ ఆల్రౌండర్ మొబైల్స్ చూస్తూ ఉంటారో సార్, వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేయబడిన మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. సో దీనిలో మనకు బ్యాటరీ బ్యాకప్ 7000 mAh బ్యాటరీ, మీకు ఆరంగా 1.5 డే వరకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తుంది. దీంతో పాటు మనకు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు కాబట్టి మీరు దీన్ని ఒక 40 minutes లోనే ఫుల్ గా ఛార్జ్ చేసేయచ్చు. మరి 7000 mAh బ్యాటరీ ఇచ్చినా సరే మొబైల్ యొక్క వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది బాగుంది, నాకు బాగా నచ్చింది. మరి దీని స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడినట్లయితే 6.78 inches ని ప్రొవైడ్ చేశారు. బెజిల్ చూసారా, నామ మాత్రంగా ఉన్నాయి. సో మరి అంతేకాకుండా ఇది డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మీరు వీడియోస్ చూసేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీంతో పాటు 6000 nits బ్రైట్నెస్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు అవుట్డోర్ లో కూడా చాలా ఆరాంగా దీన్ని వాడుకోవచ్చు. సన్లైట్ దీని మీద డైరెక్ట్ పడ్డా సరే మనకు చాలా బాగా కనిపిస్తుంది. దీంతో పాటు ఎలాగో 120 Hz రిఫ్రెష్ రేట్, AMOLED డిస్ప్లే ఇవన్నీ ఉండనే ఉన్నాయి. దీంతో పాటు స్టీరియో స్పీకర్ ఇచ్చారు కాబట్టి సౌండ్ క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, మరి మొబైల్ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటి తెలుసా, దీనిలో మనకు ఐసెన్స్ గ్రాఫైన్ డిజైన్ ని యూజ్ చేశారు. దాని కారణంగా ఏం జరుగుద్ది అని అంటే టెంపరేచర్ ని ఇది కంట్రోల్ చేస్తా అన్నట్టు. ఇప్పుడు మీరు గేమింగ్ ఆడేటప్పుడు మొబైల్ అనేది బాగా హీట్ అయిపోయింది అనుకోండి, అటువంటిప్పుడు ఇది మొబైల్ ని చల్లగా చేస్తుంది. అలా కాకుండా కొన్ని సందర్భాలలో మొబైల్ ని చాలా చల్లగా అయిపోయింది అనుకోండి, అటువంటిప్పుడు టెంపరేచర్ ని చేస్తుంది, అంటే టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తా అన్నట్టు. సో ఐసెన్స్ గ్రాఫైన్ లేయర్ తోటి వచ్చిన మొట్టమొదటి మొబైల్ ఇదే అని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిలో మనకు స్మార్ట్ బైపాస్ లాంటి టెక్నాలజీని ప్రొవైడ్ చేశారు. అంటే మనం గేమింగ్ ఆడేటప్పుడు కూడా ఒకవేళ ఛార్జింగ్ చేసుకుంటూ ఉంటే మొబైల్ అనేది వేడవ్వదు. అంతేకాకుండా ఈ మొబైల్లో మనకు IP6869 రేటింగ్ కూడా ఇచ్చారు. అంటే ఈ మొబైల్ పైన నీళ్లు పడ్డా లేకపోతే మనమే దీనిపైన నీళ్లు పడేసినా కూడా మొబైల్ కి ఏమవ్వదు. నెక్స్ట్ ఈ మొబైల్ ని ఫ్లాగ్షిప్ కిల్లర్ ఎందుకు అంటారు అంటే పర్ఫార్మెన్స్ కారణంగా MediaTek Dimensity 9400 ఈ ప్రాసెసర్ ని ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనకు మార్కెట్ లో ఉన్న Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది సరే, దాన్ని చాలా ఈజీగా బీట్ చేసేస్తుంది ఇది. అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే చాలా మంచి అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే దీనిలో వస్తున్నాయి. ఓన్లీ స్కోర్స్ రావడమే కాదు, మీరు 120 FPS లో BGMI ని ఆరంగా ప్లే చేయొచ్చు. ఇంకా చాలా రకాల మొబైల్ గేమ్స్ ని మనం 120 FPS లో అయితే ప్లే చేయొచ్చు. ఇవే కాకుండా మీరు జెన్షన్ ఇంపాక్ట్ ఆడినా లేకపోతే వేరే హెవీ గేమ్స్ ఉంటాయి సరే, వీటిని కూడా చాలా సింపుల్గా ఇది హ్యాండిల్ చేసేస్తుంది. మనం గేమింగ్ ఆడేటప్పుడు మొబైల్ అనేది హీట్ కూడా అవ్వట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే సమ్మర్ నడుస్తుంది కదా, సమ్మర్లో కూడా దీనిలో మనకు హీట్ కంట్రోల్ అనేది చాలా బాగుంది. అదేకాకుండా GT బూస్ట్ ప్లస్ Air 4 VC లాంటి ఫీచర్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనం గేమింగ్ ఎక్కువ టైం ఆడినా సరే ల్యాగ్ లేకుండా గేమింగ్ అయితే చేయొచ్చు. సో మరి TSMC వాళ్ళ 4nm ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ఈ ప్రాసెసర్ తోటి ఓన్లీ గేమింగ్ అనే కాకుండా మీరు డే టు డే లైఫ్ యూజ్లో చేసుకునే ఏ పనులైనా సరే చాలా ఈజీగా ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. నెక్స్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో Sony IMX906 మెయిన్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. సో మరి దీంతో క్యాప్చర్ చేసిన శాంపుల్స్ కూడా మీరు చూడండి, చాలా మంచి డీటెయిల్స్ తోటి ఇది ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతుంది. మీరు డైనమిక్ రేంజ్ చూసినా లేకపోతే ఎడ్జ్ డిటెక్షన్ చూసినా డీటెయిల్స్ చూసినా చాలా మంచి ఫొటోస్ అయితే దీనితోటి క్యాప్చర్ చేయగలుగుతున్నాం. అంతేకాకుండా జూమ్ చేసి క్యాప్చర్ చేసిన ఫొటోస్లో కూడా మంచి డీటెయిల్స్ అనేవి వస్తున్నాయి. ఏ ట్రావెల్ స్నాప్ కెమెరా అని చెప్పేసి అయితే వీళ్ళు అంటున్నారు. అంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దాన్ని క్యాప్చర్ చేసినా సరే ఇది చాలా బాగా క్యాప్చర్ చేయగలుగుద్ది. బ్యాక్ క్యామ్ యూస్ చేసి 8K వీడియోస్ని, సెల్ఫీ క్యామ్ యూస్ చేసి 4K 60 FPS లో కూడా మనం దీనిలో రికార్డ్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా 4K అండర్ వాటర్ వీడియోకి సపోర్ట్ చేసే మొట్టమొదటి ఫోన్ అని చెప్పేసి మనమైతే అనుకోవచ్చు. సో మరి దీంతో క్యాప్చర్ చేసిన శాంపుల్ చూస్తే మీకు అర్థమవుద్ది. అంతేకాకుండా చాలా రకాల ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఏ ప్లానర్ అని చెప్పేసి, డబుల్ ట్యాప్ అని చెప్పేసి, ఏ ట్రాన్స్లేటర్, గేమింగ్ కోచ్ ఇలా చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల ఏ ఫీచర్స్ అయితే దీనిలో పుష్కలంగా ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మరి దీంతో పాటే రియల్మీ వాళ్ళు రియల్మీ GT70 మొబైల్ కూడా లాంచ్ చేశారు. సో మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఇది GT70 మొబైల్. మరి దీన్ని కూడా ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు మేక్ ఇట్ రియల్ అని చెప్పేసి ఈ యూజర్ మాన్యువల్ వారంటీ కార్డ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలోనే సిమ్ ఎజెక్టర్తో పాటు ఇక్కడ మనకు బ్యాక్ కేస్ ఉంది. మరి బాక్స్లో నుంచి మొబైల్ని బయటికి తీసేద్దాం. ఉన్న ఈ కవర్ని రిమూవ్ చేసినట్టయితే చూడండి కొంచెం డిఫరెంట్ కలర్లో, ఎల్లో కలర్లో అయితే ఈ మొబైల్ కనిపిస్తుంది. ఈ డిజైన్ ఎక్కడో మీకు చూసినట్టు అనిపిస్తుంది కదా. మరి ఏ మొబైల్ చూసారనేది కింద కామెంట్లో రాయండి. కెమెరా మాడ్యూల్ డిజైన్ కూడా కొంచెం చేంజ్ ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంది. పైవైపు స్పీకర్ గిల్స్ నాయిస్ క్యాన్సిలేషన్, కింది వైపు టైప్ సి పోర్ట్, తర్వాత స్పీకర్ గిల్స్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఏం బటన్స్ లేవు. సో ఇందులో డ్యూయల్ సిమ్ వేసుకోవచ్చు. బాక్స్ లోపల వైపు ఇక్కడ 120 వాట్స్ ఛార్జర్తో పాటు USB to టైప్ సి కేబుల్ని ప్రొవైడ్ చేశారు. మరి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు లెదర్ బ్యాగ్ ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు ఇక్కడ ఒకటి స్ట్రాప్ లాంటి డిజైన్ ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా ఇది అట్రాక్టివ్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మరి అన్బాక్సింగ్ చూసేశారు కదా. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే 7000 mAh బ్యాటరీ ఇచ్చినా సరే చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. ఓన్లీ 14 నిమిషాల్లోనే 50% మొబైల్ అనేది ఛార్జ్ అయిపోద్ది. దీంతో పాటు 40 మినిట్స్లో మొబైల్ అనేది ఫుల్గా ఛార్జ్ అయిపోద్ది. సో మరి దీంతో కూడా మనం ఆరాంగా 1.5 డే వరకు బ్యాటరీ బ్యాకప్ని అయితే పొందొచ్చు. సో ఎవరైతే హెవీగా గేమింగ్ చేస్తూ ఉంటారో, మీడియా కన్సప్షన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా ఈ మొబైల్ అనేది నచ్చుద్ది. సో మరి డిజైన్ మీరు ఇంతకుముందు చూసారు. బ్యాక్ సైడ్ మనకు వేగన్ లెదర్ యూజ్ చేశారు. దాని కారణంగా మొబైల్ అనేది ప్రీమియంగా అనిపిస్తుంది. సో 6.8 ఇంచెస్కి సంబంధించిన 1.5K AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీనిలో కూడా మనకు బెజిల్స్ అనేవి చాలా నామమాత్రంగా ఉన్నాయి కాబట్టి మనం వీడియో చూసేటప్పుడు మనకు ఫుల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. 6000 nits బ్రైట్నెస్ కూడా దీనిలో కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం అవుట్డోర్లో మొబైల్ని యూజ్ చేసినా సరే, మనకు డైరెక్ట్ సన్లైట్ పడ్డా సరే మన వీవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంది. ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 8400 మ్యాక్స్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో దీనిలో కూడా మనకు 1.75 మిలియన్కి పైగా అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి వస్తాయి. ఓన్లీ బెంచ్ మార్క్ స్కోర్స్ రావడమే కాకుండా మనం గేమింగ్ చేసేటప్పుడు కూడా 120 FPSలో BGMI ప్లే చేయవచ్చు. 7700 mm² ఎయిర్ ఫ్లో వేపర్ ఛాంబర్తో దీనిలో మనకు ఇంటెన్స్ గేమింగ్లో కూడా హీట్ లేకుండా 120 FPSలో స్టేబుల్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. ఓన్లీ BGMI కాకుండా మీరు COD ఆడినా సరే మనకు ల్యాగ్ లేకుండా చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. ఓన్లీ గేమ్ అనే కాకుండా మీరు డే టు డే లైఫ్ యూస్లో చేసుకునే అన్ని రకాల పనులు అయితే దీనిలో ల్యాగ్ లేకుండా చేయొచ్చు. ఇక కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు 50 మెగాపిక్సెల్ సోనీ IMX 896 ప్రైమరీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అవడం చూడడానికి కనిపిస్తుంది. మరి దీంతో క్యాప్చర్ చేసిన శాంపుల్స్ మీరు చూడండి. ఎడ్జ్ డిటెక్షన్ అనేది దీనిలో కూడా బాగుంది. బోకే ఎఫెక్ట్ అనేది బాగుంది. డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ అవుతున్నాయి. సో దీంతో పాటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ ఉంది. దీంతో క్యాప్చర్ చేసిన శాంపుల్స్ని మీరు చూడండి. వీడియోస్ గురించి మాట్లాడితే బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4K 60 FPS, సెల్ఫీ క్యామ్ యూస్ చేసి 4K 60 FPSలో అయితే మనం వీడియోస్ని రికార్డ్ చేసేసుకోవచ్చు. చాలా స్టేబుల్ వీడియోస్ అయితే దీనిలో రికార్డ్ అవుతున్నాయి. సో మరి వీడియో స్టార్టింగ్లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా. సో అప్పటి నుంచి మీకు ఇక్కడ ఒక బాక్స్ కూడా కనిపిస్తుంది చూసారా. సో ఆ సర్ప్రైజ్ ఇదే. సో దీనిలో మనకు ఇంకొక స్పెషల్ ఎడిషన్ ఫోన్ని కూడా తీసుకొచ్చారు. సో అదే GT7 డ్రీమ్ ఎడిషన్. సో మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. సో మరి దీని ప్యాకేజింగ్ చూసినట్టయితే ఎక్సలెంట్గా ఉంది. సో మరి బాక్స్ ఇట్లా ఓపెన్ చేసిన వెంటనే వావ్ చూడండి, పైవైపు మనకు ఫార్ములా 1 టీమ్కి సంబంధించిన ఒక బుక్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో మరి ఇది ఫార్ములా 1కి సంబంధించిన మొత్తం బుక్ అన్నట్టు.
సో దీనిలో దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ కార్స్ యూజ్ చేశారు, మిగతా అన్నీ ఉన్నాయి. సో మరి దీని సైడ్ గురించి చేద్దాం. నెక్స్ట్ దీని లోపల మనకు ఈ GT7 డ్రీమ్ ఎడిషన్ ఉంది. ఫటాఫట్ దీన్ని కవర్ని బ్రేక్ చేసినట్టయితే వావ్ చూడండి, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మనకు ఆ మొబైల్తో పోల్చుకున్నట్టయితే డిఫరెంట్ కూడా ఉంది. ఇక్కడ మనకు ఐకానిక్ సిల్వర్ ఎంబ్లమ్ ఉంది. ఇక్కడ మనకు ఏరోడైనమిక్ ఫ్లో లైన్ డిజైన్ ఉంది. ఇక్కడేమో ఆస్టన్ మార్టిన్ రేసింగ్ గ్రీన్ కలర్ని అయితే యూజ్ చేశారు. చూడ్డానికి చూడండి మనకు చాలా ప్రీమియంగా స్టైలిష్ కనిపిస్తుంది. మరి బాక్స్ కింది వైపు ఇంకొక బాక్స్ ఇచ్చారు చూడండి. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించిన బ్యాక్ కేస్ ఇచ్చారు. ఇది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. దీనిలో ఇన్సర్ట్ చేస్తే ఇలాగైతే దీని డిజైన్ కనిపిస్తుంది. దీనిలో 120 వాట్ సూపర్ బుక్ ఛార్జర్ ఉంది, సేమ్ GT7 నార్మల్ ఎడిషన్ లాగానే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి Type-C to USB కేబుల్ ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్ మరి అన్బాక్సింగ్ చూసేశారు కదా. మరి రియల్మీ GT7 డ్రీమ్ ఎడిషన్ గురించి మాట్లాడినట్టయితే మరి రెండు మొబైల్స్ పక్కపక్క చేసి చూసుకుంటే మీకు స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్స్ కనిపించదు, కానీ దీని UI చూసుకున్నారా, డిజైన్ చూసారా, సో మనకు అది డిఫరెంట్గా కనిపిస్తుంది. చూడ్డానికి చాలా అట్రాక్టివ్ ఉంది ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్ కూడా. దీంతో పాటే రియల్మీ బడ్స్ ఎయిర్ 7 Pro అని చెప్పేసి దీన్ని కూడా వీళ్ళు లాంచ్ చేశారు. మరి దీని బాక్స్లో నుంచి బయటికి తీసి చూద్దాం. దీని డిజైన్ చూసారా, చాలా అట్రాక్టివ్గా ఉంది. సో మనకి ఇంతకుముందు ఈ డ్రీమ్ ఎడిషన్ ఫోన్ ఎలాగైతే ఉందో అలాంటి కలర్లోనే ఈ బడ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో దీనిలో మనకి ఏవియేషన్ అల్యూమినియం డిజైన్ ప్రొవైడ్ చేసిన కారణంగా చాలా అంటే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా దీనిలో మనకు 53 dB నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేసిన కారణంగా మనకు నాయిస్ క్యాన్సిలేషన్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. బయట నుంచి వచ్చే ఏ సౌండ్ కూడా మనకు వినిపించదు. 6 mic డీప్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చిన కారణంగా మనం కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా కాల్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో రియల్మీ GT7 డ్రీమ్ ఎడిషన్ ప్లస్ రియల్మీ GT7, రియల్మీ GT7T. సో దీంతో పాటే వీళ్ళకి సంబంధించిన బట్ని కూడా లాంచ్ చేశారు కదా. మరి దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ అనేవి ఇంకా రివీల్ అవ్వలేదు. సో మరి మీరు ఈ ప్రైజింగ్ ఏం గెస్ చేస్తున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. ఒకవేళ రివీల్ అయిన తర్వాత నేను కూడా కామెంట్లో పిన్ చేసి పెడతాను. మరి మీకు ఈ మొబైల్లలో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కూడా కింద కామెంట్లో రాయండి. సో మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.